నటరత్న ఎన్టీఆర్ను బాగా ఎరిగినవారు ఆయనది పసిపిల్లవాడి మనస్తత్వం అంటూ ఉంటారు. ఒక్కసారి ఎన్టీఆర్ మనసుకు ఏదైనా నచ్చితే చాలు దానిని ఎన్నటికీ మర్చిపోరు. అలాగే ఎన్టీఆర్ అభిమానం సంపాదించిన వారిని ఆయన ఏనాడు కూడా మర్చిపోనే లేదు. సినిమా రంగం బాగుంటేనే మనం బాగుంటామని త్రికరణ శుద్ధిగా నమ్మి అదే తీరున సాగారు రామారావు. అంతేకాదు నిర్మాతను తల్లిగా, దర్శకుణ్ణి తండ్రిలా భావించాలని చెప్పేవారు. అలాగే ఆయన ప్రవర్తించేవారు కూడా. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు, ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు అనుబంధాన్ని చూసి సినీ జనం పులకరించిపోయారు. ఆ రామలక్ష్మణులే ఇలా జన్మించారని అభిమానులు అనుకుంటూ ఉండేవారు. తనను హీరోగా జనం ముందు నిలిపిన విజయ సంస్థ అంటే ఎన్టీఆర్కు ఎనలేని అభిమానం. ఆ సంస్థ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణి అంటే ఆయనకు ఎంతో గౌరవం. విజయ సంస్థలో కథానాయకునిగా నవరత్నాల వంటి చిత్రాల్లో నటించారు రామారావు. ఆ సంస్థలో నెలసరి జీతం తీసుకునే ఉద్యోగిలానూ పనిచేశారు. ఆ రోజులను ఆయన ఏనాడూ మర్చిపోలేదు. రామారావు సినిమా రంగంలో చేరిన కొన్నాళ్లకే ఆయన తమ్ముడు త్రివిక్రమరావు కూడా మద్రాసు చేరుకున్నారు. తనలాగే తన తమ్మునికి కూడా విజయ సంస్థనే ఏదైనా దారి చూపిస్తుందేమో అని ఎన్టీఆర్ ఆశించారు. అయితే త్రివిక్రమరావు ఎన్టీఆర్లా పని రాక్షసుడు కాదు. ఆయనకు సంగీత సాహిత్యాభిలాష బాగా ఉండేది. అది అన్న ఎన్టీఆర్కు బాగా తెలుసు. అందువల్లే విజయ సంస్థ అధినేతల దగ్గరకు తమ్ముని తీసుకువెళ్లారు రామారావు. అయితే త్రివిక్రమరావు ధోరణి చూసి ఇతను సినిమా రంగానికి పనికిరాడు అంటూ తేల్చేశారు విజయాధినేతలు. అలా వారు అనడం ఎన్టీఆర్లో పట్టుదల కలిగించింది. తన తమ్ముణ్ణి ప్రయోజకుడు అని నిరూపించాలని ఆశించారు. తన సన్నిహితులైన తాతినేని ప్రకాశరావు, డి యోగానంతోనూ చర్చించారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అన్న సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగింది. ఆ యోచన ఎప్పటినుంచో ఉన్నా చిత్రసీమలో అడుగుపెట్టిన 4 ఏళ్లకే కార్యరూపం దాల్చడానికి కారణం తమ్ముని కోసం రామారావు చేసిన ప్రయత్నమని చెప్పక తప్పదు. తన తమ్ముణ్ణి సినిమా రంగంలో నిర్మాతగా నిలపాలన్నదే ఎన్టీఆర్ ఆలోచన. సంకల్పం గొప్పదైతే సత్ఫలితాలు రాకపోవు అని రామారావు ఎన్నటికీ విశ్వసిస్తూ ఉండేవారు. ఎన్ఏటి పతాకంపై ఎన్టీఆర్ సోదరుడు నిర్మించిన తొలి 2 చిత్రాలు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు విమర్శకుల ప్రశంసలు పొందాయే తప్ప కావలసిన కాసులు మాత్రం కురిపించలేకపోయాయి. దాంతో 3వ సినిమాగా జానపద చిత్రం జయసింహ తెరకెక్కించారు. డి యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన జయసింహ అఖండ విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ సోదరులకు ఆనందం పంచింది. అప్పటి నుంచి తమ సినిమాల్లో ఓవైపు కళాత్మక విలువలకు ప్రాధాన్యమిస్తూనే జనం మెచ్చే కథలతో సినిమాలు నిర్మించారు ఎన్టీఆర్, త్రివిక్రమరావు. జయసింహ కాగానే నందమూరి సోదరుడు నిర్మించిన పాండురంగ మహత్యం ఘన విజయం సాధించింది. ఈ సినిమా నటునిగా ఎన్టీఆర్కు ఎనలేని కీర్తిని సంపాదించడమే కాదు, దర్శకునిగా కమలాకర కామేశ్వరరావును నిలిపింది. ఈ 2 చిత్రాల విజయానికి అసలు కారకుడు తన తమ్ముడు త్రివిక్రమరావే అంటూ ఎన్టీఆర్ చెబుతూ ఉండేవారు. ఆ మాట ఆ నోటా ఈ నోటా పాకుతూ విజయాధినేతల చెవిలోనూ పడింది. వారిలో ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానించే నాగిరెడ్డి త్రివిక్రమరావును ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు నీతో కలిసి సినిమా తీయాలని ఉందండి అని అన్నారు. నాగిరెడ్డి అలా అడగ్గానే ఎన్టీఆర్ ఎంతో సంతోషించారు. మరో మాట లేకుండా నాగిరెడ్డి భాగస్వామ్యంలో చిత్రం తీయడానికి అంగీకరించారు. అలా త్రివిక్రమరావుతో కలిసి నాగిరెడ్డి స్లీపింగ్ పార్ట్నర్గా నిర్మించిన చిత్రమే రే చుక్క పగటి చుక్క. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్వస్తిశ్రీ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కింది. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా త్రివిక్రమరావు సమకూర్చడం విశేషం. ఆయనకు తోడుగా సముద్రాల జూనియర్ నిలిచి పాటలు మాటలు పలికించారు. ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్ సన్నిహితుడైన అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మాణ నిర్వహణ చూసుకోవడం కూడా విశేషమే. ఇందులో రే చుక్కగా ఎస్వి రంగారావు, పగటి చుక్కగా ఎన్టీఆర్ నటించారు. ఎన్టీఆర్ సన్నిహితుడైన టీవీ రాజు స్వరకల్పన చేశారు. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ షావుకారు జానకి ఇందులో నాయిక. అలా రూపొందిన రే చుక్క పగటి చుక్క విజయవాహిని స్టూడియోస్లోనే చిత్రీకరణ జరుపుకుంది. నిర్మాణ సమయంలో చక్రపాణి కూడా అప్పుడప్పుడు సెట్స్కు వెళ్తూ ఉండేవారు. ఆ సమయంలో రామారావు లేచి నుంచుని వారిని గౌరవించేవారు. అయితే తన తమ్ముడు త్రివిక్రమరావును కూడా వారి సరసన నిర్మాతగా కూర్చోబెట్టేవారు. అలా తన తమ్ముడు సినిమా రంగానికి పనికిరాడు అన్న వారితోనే శభాష్ అనిపించేలా చేశారు ఎన్టీ రామారావు. త్రివిక్రమరావు సైతం అన్న మనసు తెలుసుకుని మరీ మసలుకునేవారు. సొంత చిత్రాల నిర్మాణ సమయంలో అన్నకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ తానై వ్యవహరించేవారు త్రివిక్రమరావు. ముఖ్యంగా సంగీత సాహిత్యాలంటే అభిమానం చూపించే త్రివిక్రమరావు తమ ఎన్ఏటి సంస్థ చిత్రాల్లో సంగీతానికి, పాటలకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. అలా తమ్మునితో కలిసి సాగిన ఎన్టీఆర్ కథకునిగా, దర్శకునిగా జనాన్ని మెప్పించారు. ఏది ఏమైనా రామారావు త్రివిక్రమరావును చూసి రామలక్ష్మణులు అనేవారు సినీ జనం. అందుకు తగ్గట్టుగానే ఈ అన్నదమ్ములు జనం మెచ్చేలా సీతారామ కళ్యాణం, గులేబా కావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం, శ్రీకృష్ణ సత్య, కులగౌరవం వంటి చిత్రాలను రూపొందించారు.
తరువాత ఎన్టీఆర్ హైదరాబాద్లో సొంతగా రామకృష్ణ సినీ స్టూడియోస్ నెలకొల్పిన తరువాత ఆయనే నిర్మాతగాను వ్యవహరించారు. ఎన్టీఆర్ తనయులు నిర్మాణ వ్యవహారాలను చూసుకునేవారు. ఈనాటికి నందమూరి సోదరుల అన్నదమ్ముల అనుబంధం చిత్రసీమలో చర్చించుకుంటూనే ఉన్నారు. అదే అన్నదమ్ముల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ తనయులు సాగారు. బాలకృష్ణ హీరోగా రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై రూపొందిన చిత్రాలకు ఆయన సోదరులు నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని హరికృష్ణ తనయులైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తూ ఉండటం విశేషం. తాత పేరున ఎన్టీఆర్ ఆర్ట్స్ నెలకొల్పి నట నిర్మాతగా తనదైన బాణి పలికిస్తున్నాడు కళ్యాణ్ రామ్. అలాగే తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ, దేవరా చిత్రాలు జనాల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులోనూ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మించే చిత్రాలు మరింతగా అలరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ త్రివిక్రమరావు నెలకొల్పిన సంప్రదాయం నందమూరి వంశం 3వ తరంలోనూ సాగుతూ ఉండటం అభిమానులకు ఎనలేని ఆనందాన్ని పంచుతోంది.